హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఎస్ఐ అభ్యర్థులు సీరియస్ అయినరు. ఫ్రీ జోన్ అంశం తేల్చకుండా ఎస్ఐ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించడం తెలంగాణ ఆడపడుచుగా తమకు అన్యాయం చేయడమేనని ఆరోపించారు. తమను కాదని ఎగ్జామ్స్ పెడితే ప్రాణాలొడ్డైనా అడ్డుకుంటామని అభ్యర్థులు హెచ్చరించారు. ఒకటి ఏం చెప్పినామంటే మేము దీని మీద మీరు రాష్ట్రపతి ఉత్తర్వు వచ్చిన తర్వాతనే ఎగ్జామ్ పెట్టాలి, లేదా మీరు దీన్ని నిరోధికంగా వాయిదా వేయాలి, మీ రాష్ట్రపతి ఉత్తర్వు వచ్చిన తర్వాతనే ఎగ్జామ్ పెట్టాలని చెప్పడం జరిగింది. అయితే ఆమె దానికి ఎంత మాత్రం ఒప్పుకోకుండా డేట్లు ఇచ్చింది. ఆల్రెడీ హాల్ టికెట్ల డేట్లు ఎప్పుడైతే ఇష్యూ చేస్తారో ఆ డేట్లు కూడా ఇవ్వడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈ 6 జోన్ అభ్యర్థులు అన్నటువంటి మేము అన్యాయానికి గురైతే మా ఉద్యోగాలు పోతాయి కాబట్టి మేము ఈ రోజు ఉదయం ఆమర నిరాహార దీక్షకు దిగడం జరిగింది. ఓన్లీ 6 జోన్ అభ్యర్థులు 76 పోస్టులకే ఎగ్జామ్ రాయాలి మేడం, ఇలా అయితే మేము 6 జోన్ అభ్యర్థులను లాస్ అవుతామని చెప్పడం జరిగింది. కానీ ఆమె ఇవేమి పట్టించుకోకుండా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తానని డేట్లు ఇవ్వడంతో పాటు సెంటర్తో పాటు హాల్ టికెట్స్ ఎప్పుడు తీసుకోవాలని డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి నిరసనగా మేము 10 డేస్గా అన్ని పార్టీల అభ్యర్థుల్ని కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మాకు మద్దతు ప్రకటించడం జరుగుతుంది. మరి మా ప్రాంత బిడ్డ అని చెప్పేసి మా ఆడపడదని చెప్పేసి మేము ముద్దుగా పోయి కలిస్తే ముద్దు మాటలు చెప్పింది, మీకు అన్యాయం చేయమని చెప్పేసి మాతో మాటలు చెప్పింది. కానీ అదే తెల్లారి పేపర్లో ఏమని ఇచ్చిందంటే సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్వహిస్తామని చెప్పేసి మళ్ళీ పేపర్లో ప్రకటన చేసింది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, రాష్ట్ర శాసనసభలో ఈ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు కూర్చుని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఏకగ్రీవ తీర్మానం ఏదైతే హైదరాబాద్ అనేది ఫ్రీ జోన్ కాదు, ఇది 6 జోన్ లో భాగం అని చెప్పింది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ రాష్ట్ర ఆడపడుచైన హోంమంత్రి దీన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చిన దాకా ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని కోరుతున్నాం. ఒకవేళ నిర్వహించాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్స్ అడ్డుకుంటాం. అవసరమైతే ఎస్ఐ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ప్రాణ త్యాగాలకైనా సిద్ధమవుతారని చెప్పేసి ఓఎస్జీఎస్ నుంచి హెచ్చరిస్తున్నాం.